హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఎప్పుడు ఒకేలా చేస్తూ ఉంటాం ఎగ్ కర్రీ. అలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామండి. దీనికోసం ఫస్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకుందామండి. రొటీన్గా ఎప్పుడు ఒకేలా చేస్తూ ఉంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు. కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఫాస్ట్గా చేసి పెట్టేయచ్చు కూడా. ఇది మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం కారం, ఉప్పు, ఒక 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఎక్కువ అవసరం ఉండదు వాటర్. ఆనియన్స్ ఆల్రెడీ మగ్గిపోతాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది. ఎగ్ డైరెక్ట్ మనం అందులో వేసేయడమే. మనకు ఒక 15 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. రైస్లోకి, చపాతీలోకి సూపర్ ఉంటుందండి అసలు. కొంచెం నేను చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసాను. ఇంకేం అవసరం ఉండదు, సరిపోతుందండి అంత మట్టుకి. ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు. మీరు ఈ కర్రీ కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కర్రీ ఎలా వచ్చిందనేది నాకు కంపల్సరీ కామెంట్ చేయండి మీరు. అలా దగ్గరికి వస్తే సరిపోతుంది కర్రీ. ఎగ్ లాగానే మనకి బాయిల్ అయిపోతుంది. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్